యాజ్ ఎ బ్యాంక్ ఎంప్లాయీ వర్క్ చేశారు. యాక్చువల్లీ యూ డిడ్ యువర్ బీటెక్ తర్వాత ఎంటెక్ చేశారు. ఎంటెక్ తర్వాత బ్యాంక్లో వర్క్ చేశారు. బ్యాంక్ వర్క్ చేస్తూ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యారు. దాని తర్వాత అవన్నీ వదిలేసి యూ చూస్ డిజిటల్ మార్కెటింగ్. వై? సో కెరీర్గా డిజిటల్ మార్కెటింగ్ చూస్ చేసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక ఫన్నీ రీజన్ ఏంటంటే బీటెక్ తర్వాత నేను డైరెక్ట్గా బ్యాంక్ జాబ్ వెళ్ళాను. సో బ్యాంక్ జాబ్లో సెలెక్ట్ అయ్యాను. సో ఈజీగా నాకు జాబ్ వచ్చేసింది. సో జాబ్ వచ్చిన తర్వాత నేను ఒక 2 years జర్నీ జాబ్ చేసుకుంటూ హ్యాపీగానే ఉన్నాను. తర్వాత ఏమైందంటే నాకు ఆల్ ఆఫ్ సడన్గా నాది బ్యాంక్ బ్రాంచ్ అనేది ఇప్పుడున్న మైండ్ స్పేస్ సర్కిల్లో బ్రాంచ్కి నాకు ట్రాన్స్ఫర్ అయింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది సో ఐటీ జాబ్స్ ఎలా ఉంటాయి, అక్కడ ఉన్న కల్చర్ ఎలా ఉంటుంది, సో ఎంప్లాయీస్ ఎలా ఉంటారు, ఈ సాటర్డే సండే ఆఫ్ కల్చర్. నేను డైరెక్ట్గా బీటెక్ అయిపోయి వచ్చిన తర్వాత ఆ కల్చర్ అనేది నా కళ్ళ ముందు కనిపించింది. సో కనిపించిన తర్వాత చాలా రియలైజ్ అయ్యాను. ఎందుకంటే నాది బీటెక్ బ్యాక్గ్రౌండ్. తర్వాత నేను మళ్ళీ ఎంటెక్ కూడా కంప్లీట్ చేశాను డిస్టెన్స్లో. ఎంటెక్ అయిపోయి దట్టు సిఎస్సి బ్యాక్గ్రౌండ్ నాది. సో అయినా కానీ నేను ఇది నాన్ ఐటీ జాబ్ ఎందుకు చూస్ చేసుకున్నాను కొద్దిగా రిగ్రెట్ అనిపించింది. సో ఎవ్రీడే నా దాంట్లో నాకు బాధ అనేది పెరుక్కుంటూ వచ్చేసింది అన్నట్టు. వాళ్ళని చూస్తుంటే వాళ్ళ సాటర్డే సండేస్ ఆఫ్ ప్లస్ ఫెస్టివల్స్, పికప్ డ్రాప్ క్యాబ్ ఇవంతా వాళ్ళకున్న ఫెసిలిటీస్ అన్ని చూస్తే నాకు అసలు ఈ జాబ్ ఎందుకు చూస్ చేసుకున్నాను ఒక ఫీలింగ్ వచ్చింది. తర్వాత నేను మెల్లిగా రీసెర్చ్ చేశాను. సో అప్పటి వరకు నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవన్నీ నాకు ఏం తెలియదు. ప్లస్ ఇంత యాక్టివ్ ఉండేవాడిని కాదు. జస్ట్ ఏదైనా ఈవెంట్స్ ఉంటే పోస్ట్ చేసుకునేవాడిని, లేకపోతే ఫ్రెండ్స్ కలిసినప్పుడు డిన్నర్కి వెళ్ళినప్పుడు అట్లా పోస్ట్ చేసుకునేవాడిని. ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఆ రిగ్రెట్లో ఉండి చాలా డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయాను. ఎందుకంటే నా సర్కిల్లో నాకున్న కనెక్షన్స్, ఫ్రెండ్ కనెక్షన్స్లో కూడా చాలామంది ఐటీ జాబ్ చేసేవాళ్ళు. బట్ ఇంత అవేర్నెస్ లేదు అప్పుడు ఆ టైంలో. సో తర్వాత నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. రీసెర్చ్ చేయడం అంటే ఐటీ జాబ్ తీసుకోవాలని ఒకటి మైండ్లో ఒకటే ఫిక్స్ అయిపోయాను. అయిపోయిన తర్వాత మళ్ళీ అమీర్పేట్కి రావడము, సాటర్డే సండేస్ వచ్చి చూడడం, కోర్సెస్ అన్నీ సెర్చ్ చేయడం, కొన్ని కోడింగ్ కోర్సెస్లో కూడా జాయిన్ అయినాను. అది టెస్టింగ్, దాంట్లో మాన్యువల్ టెస్టింగ్, దాంట్లో ఒక 10-15 days వెళ్ళిపోయిన తర్వాత నాకు అది మైండ్కి ఎక్కలేదు అసలు. ఎందుకంటే నేను కోడింగ్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ అయినా కానీ కోడింగ్లో అంత యాక్టివ్గా ఉండకపోతుండే. సో కోడింగ్ అంటే నాకు చాలా భయంగానే అనిపించింది. సో తర్వాత అసలు కోడింగ్ లేకుండా ఐటీ జాబ్ రావడం ఎలా అనేది నాకు అలా కూడా తీసుకొచ్చుకోవచ్చని నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల తెలిసిపోయింది. ఒక చిన్న ఫ్రెండ్ సజెషన్ నాకు ఇచ్చారు. అంటే డిజిటల్ మార్కెటింగ్ అని కాదు, కోడింగ్ లేకుండా కూడా ఐటీ జాబ్స్ మనం చేయొచ్చు అని చెప్పి. సో అప్పుడు నేను ఏంటంటే అగ్రెసివ్గా మళ్ళీ రీసెర్చ్ స్టార్ట్ చేశాను. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే నాకు జాబ్ మీద కంప్లీట్గా ఇంట్రెస్ట్ మొత్తం పోయిన తర్వాత జాబ్ మానేశాను కంప్లీట్గా. అప్పుడు ఆల్మోస్ట్ నాకు ప్యాకేజ్ బాగానే ఉండేది. పర్ మంత్కి 40 to 50 అట్లా వచ్చేది. అయినా కానీ నాకు ఉన్న మ్యాడ్ పిచ్చితోని జాబ్ వదిలేసేసి డైరెక్ట్ మళ్ళీ వచ్చి అమీర్పేటలోకి కూర్చున్నాను. సో చేస్తే ఐటీ జాబ్ చేయాలి, లేకపోతే అసలు జాబ్ చేయొద్దని ఫిక్స్ అయిపోయింది మెంటల్గా. తర్వాత ఈ రీసెర్చ్ ప్రాసెస్లోనే తెలిసిపోయింది డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక సెమీ ఐటీ జాబ్ అని తెలిసింది. దాంట్లో కోడింగ్ అనేది 0 ఉంటుందని తెలిసిన తర్వాత నేను యాజ్ ఎ కెరియర్గా డిజిటల్ మార్కెటింగ్ అనేది చూస్ చేసుకున్నాను. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో కూడా నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్లో. అదే నన్ను లైఫ్ టర్న్ చేసింది. సో నేను అమీర్పేట్కి మూవ్ అయిన తర్వాత అక్కడ హాస్టల్స్లో ఉంటూ ఒక 1-2 months వరకు నేను ఓన్లీ కెరియర్ ఏ కోర్స్ ఉంటే బాగుంటుందని ఎవ్రీడే డెమో క్లాసెస్కి వెళ్ళడము, అదంతా ప్రాసెస్ జరుగుతున్న టైంలో మాధవి అని మా సిస్టర్ ఉంటుండే. సో తను ఎవ్రీడే నాకు మార్నింగ్ ఫస్ట్ ఫోన్ చేసేది, అన్నయ్య సబ్స్క్రైబ్ చేయి, లైక్ చేయి, కామెంట్ చేయి అని చెప్పి ఇబ్బంది పెట్టేది. సో తర్వాత నేను రీసెర్చ్ చేశాను, అసలు ఈ సబ్స్క్రైబ్ ఏంటిది, అసలు యూట్యూబ్ ఏంటంటే తనకే కాల్ చేసి అడిగితే తను చెప్పారు ఇట్లా యూట్యూబ్లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో సెకండ్ ఇన్కమ్ సోర్స్ లాగా తన కెరియర్ తను చూస్ చేసుకుంది. ఒక యాజ్ ఇన్ఫ్లుయెన్సర్గా అప్పుడు ఉండే, ఇప్పుడు ఏమని తెలియదు. సో తర్వాత నేను రీసెర్చ్ చేశాను అసలు ఏంటిది, దీన్ని ఇంకా యూట్యూబ్ ఛానల్ నేను క్రియేట్ చేస్తే నేను ఎట్లా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పి ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది, కోర్స్ ఉంటుంది, దానివల్ల మనం యూట్యూబ్ ఆప్టిమైజ్ చేసుకోవచ్చు, మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని తెలిసింది. అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి నేను ఎక్కువ రీసెర్చ్ చేసినాను. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటిది, దీనిలో కోడింగ్. అప్పుడు నేను అదే ప్రాసెస్లో ఉన్నా కాబట్టి కెరియర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నా కాబట్టి సో అది అప్పుడు నాకు మ్యాచ్ అయిపోయింది. ఒక కొన్ని డెమో క్లాసెస్కి వెళ్ళాను. సో ఆ టైంలో 8 years బ్యాక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది అమీర్పేటలో లేనేలేదు. ఇప్పుడు అంటే థౌజండ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి, 5,000 కోర్స్ చెప్పే వాళ్ళు ఉన్నారు.
సో అప్పుడు నాకు ఇన్స్టిట్యూట్ దొరకలేదు. సో డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ దొరకకుండా మొత్తం ఇంకొక 1 month అనుకుంటా టైం ఎక్కువ దానికి తీసుకొని సెర్చ్ చేశాను, రీసెర్చ్ చేసిన అనుకోండి. ఇంకా దాని మీద పెద్ద ప్రతి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి, అప్పుడు ఇప్పటిలాగా బోర్డ్స్ లేకుండే, సో ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ ఎక్కడ నేర్పిస్తారు ఏందని అనుకుంటే ఒక ఇన్స్టిట్యూట్ నాకు కనిపించింది, ఆర్బిట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి. సో అక్కడ కూడా ఫ్యాకల్టీ ఎవరు లేకుండే, నేను ఒక్కనే స్టూడెంట్ ఉంటుండే. డైలీ అక్కడ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా నేను రిక్వెస్ట్ చేస్తే నా గురించి కోర్స్ అప్పుడు నాకు తెలిసి 10,000 ఏమో ఉండే ఫీజు స్టార్ట్ చేసిండు ప్రవీణ్ సార్ అని. సో ఎవ్రీ డే వచ్చేది నా గురించి వచ్చేది, నేను ఒక్కనే స్టూడెంట్ ఉండేది. సో వచ్చి ఎవ్రీడే ఎగ్జాంపుల్స్, ఈ టాస్క్లు, అసైన్మెంట్స్ అవన్నీ ఇచ్చేసి సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత అలా నా కెరియర్ అనేది డిజిటల్ మార్కెటింగ్లో స్టార్ట్ అయిపోయింది. సో మీరు కరెంట్ ఉన్న డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీతో పాటు యూ స్టార్టెడ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ స్కూల్. సో ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ టు ద స్టూడెంట్స్ లైక్ వై దే హ్యావ్ టు డూ డిజిటల్ మార్కెటింగ్ అని మీరేం చెప్తారు? డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలంటే దానికన్నా ముందు డిజిటల్ మార్కెటింగ్ ఇంపార్టెన్స్ మాత్రం తెలియాలి మనకి. సో ఇంపార్టెన్స్ నథింగ్ బట్ కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయని తెలిసినప్పుడు మాత్రమే మనం నేను రికమెండ్ చేయగలుగుతాను. చాలామంది ఇంతకుముందు ఒక లాస్ట్ 2-3 years బ్యాక్ కోడింగ్ అంటే ఐటీ జాబ్ అంటే కోడింగ్ అని ఒక మిత్ వాళ్ళు ఉండే. సో చాలామంది అక్కడ నుండి కెరియర్ మొత్తం డైవర్ట్ అయ్యేవాళ్ళు, అంటే భయపడేవాళ్ళు అసలు ఐటీ జాబ్ అంటే ఇది, మళ్ళీ దట్టు వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు లేకుంటే గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకి బీటెక్, సో ఒక మిత్లో ఉండేవాళ్ళు వాళ్ళు. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ 10th class వాళ్ళు, ఓన్ బిజినెస్ ఓనర్స్ అయినా కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్, క్రియేటర్స్ ప్రతి ఒక్కరు డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేశారు. అంతేందుకు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక ప్లంబర్ దగ్గర నుండి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ అయినా, ఎంఎన్సీ కంపెనీ అయినా, ఏదైనా కానీ డిజిటల్ మార్కెటింగ్ లేకుండా ఒక బిజినెస్ కేటగిరీ అనేది లేదు ఇప్పటివరకు. సో ఇది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. బేసిక్గా ఓన్గా బిజినెస్ ఏదైనా ఉన్నా ఇప్పుడు వేరే వాళ్ళ ఏజెన్సీకి ఇవ్వలేకుండా ఉన్న వాళ్ళు కూడా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే కెరియర్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు, బీటెక్ అయిన వాళ్ళు, బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో వాళ్ళు స్టడీస్ కంటిన్యూ చేస్తూ కూడా ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు దానికి. సో ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ కూడా అన్లిమిటెడ్ ఉన్నాయి. సో ఇది గ్లోబల్ కాంపిటీషన్ డిజిటల్ మార్కెటింగ్ అనేది, సో ఎవరైనా చేసుకోవచ్చు.